భారత్ సింధు నది జలాలు ఆపేస్తే తాము బ్రహ్మపుత్ర జలాలను ఆపేయాలని చైనా మీద ఒత్తిడి తెస్తామని పరోక్షంగా బెదిరిస్తోంది పాకిస్తాన్. నిజంగానే బ్రహ్మపుత్ర నదిని చైనా అడ్డుకుంటే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఎడారులుగా మారిపోతాయా? అయితే ఆపితే ఆపుకోనియండి అని అంటూ కుండలు బద్దలు కొట్టేశారు హిమంత బిశ్వ శర్మ. బ్రహ్మపుత్ర భారత్లోకి ప్రవేశించిన తర్వాతే విశాల రూపం పొందుతుందని గణాంకాలతో సహా వివరించారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్రను అడ్డుకుంటే భారత్కు నష్టమేమీ లేదని, పైగా ఆకస్మిక వరదలు తగ్గి మరింత మేలు జరుగుతుందని చెప్తున్నారు హిమంత. ఆసియాలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి బ్రహ్మపుత్ర. మన దేశంలోని నదులన్నింటికీ స్త్రీల పేర్లే ఉంటాయి, కానీ బ్రహ్మపుత్ర నది ఇందుకు మినహాయింపు. మరో విశేషం ఏంటంటే ఈ నదికి 5 పేర్లున్నాయి. ఈ నదిని టిబెట్లో యార్లంగ్ సాంపో అంటారు. చైనా భాషలో యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు. మన దేశంలో సియాంగ్ బ్రహ్మపుత్ర అంటారు. బంగ్లాదేశ్లో జమునగా పిలుస్తారు. హిమాలయాల్లో పుట్టిన ఈ నది టిబెట్ మీదుగా ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్ల మీదుగా గంగానదిలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వరదాయిని. భౌగోళికంగా చూస్తే బ్రహ్మపుత్ర నది 3 దేశాల్లో ప్రవహిస్తోంది. అయితే ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తే నిజంగా అలా జరుగుతుందా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పే దిశగా సింధు నది ఒప్పందం నుంచి వైదొలిగింది భారత్. సింధు, దాని పరివాహక నదుల నుంచి పాకిస్తాన్కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్ ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ సింధు జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్. సెంటర్ ఆఫ్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్గావ్ తొలిసారి ఈ అంశాన్ని లేవనెత్తాడు. భారత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై స్పందిస్తూ బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్కి వెళ్లకుండా చైనా ఆపగలదని పేర్కొన్నాడు. ఈ అంశాన్ని పాక్ మీడియా విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో తిప్పికొట్టారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుంచుకుపోదు. చైనా నుంచి కేవలం 30-35% జలాలు మాత్రమే వస్తాయి. వీటిలో చాలా వరకు మంచు కరిగి టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65-70% నీరు భారత్ నుంచి వస్తోంది అని వివరించారు హిమంత. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాల్లో ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక శుభాంశ్రీ, లోహిత్, కమింగ్, మానస్, ధన్శ్రీ, జియాభరాలి, కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు. ఇవి కాక ఖాసీ గారో, జయంత హిల్స్ నుంచి కుల్సీ, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయి. అది భారత్ చైనా సరిహద్దుల్లో సెకనుకు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది. అదే అస్సాంలో ఋతుపవనాల సీజన్లో సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది అని తెలిపారు. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు హిమంత బిశ్వ శర్మ. అది వర్షాధారిత భారత నది. భారత్లోకి వచ్చాకే అది బలపడుతుంది. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలనుకుంటే అది భారత్కే ప్రయోజనకరం. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారు. ఇక పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా సింధు జలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకుంది. ఇప్పుడు భారత్ వాస్తవంగా తనకు రావాల్సిన హక్కు అడగడంతో బెంబేలెత్తిపోతోంది. వారు ఒకటి గుర్తుంచుకోవాలి, బ్రహ్మపుత్ర కేవలం ఒక్కదాంతో నియంత్రించలేం. అది మా భౌగోళిక పరిస్థితులతో, మా ఋతుపవనాలతో బలోపేతమైంది అని పేర్కొన్నారు. వాస్తవానికి బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే కుట్రలు పన్నుతోంది చైనా. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. టిబెట్ తూర్పు అంచులో ఉన్న యార్లంగ్ సాంగ్పో నది దిగువ భాగంలో అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ శక్తి సామర్థ్యం 3000 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. భారత్, చైనాలో బ్రహ్మపుత్ర నది జలాలపై 2002లో ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్తో పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతుల్ని తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వటం లేదు.